సిటీ న్యూస్కు స్వాగతం. నిజాంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను నగరంలో ఘనంగా ఊరేగించారు. నిజాంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను నగరంలో ఘనంగా ఊరేగించారు. నిజాంపేటలో నూతనంగా నిర్మించి శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 17న జరగనుంది. ఈ నేపథ్యంలో రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలను నగరంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వేషధారణలు, కోలాటాలతో ఊరేగింపు ఆద్యంతం అందరినీ ఆకర్షించింది. బొచ్చుపేట శ్రీ హయగ్రీవస్వామి ఆలయం నుంచి బయలుదేరిన ఈ ఊరేగింపు నగరంలో ప్రధాన వీధుల గుండా సాగింది. అత్యంత సుందరంగా నిజాంపేటలో నిర్మితమైన హనుమకొండ రామభజన నాయుడు గారి రామాలయంగా పేర్కొనబడే ఈ రామాలయంలో ఈ నెల 15 నుంచి ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. నగర పరిధిలోని 5 డివిజన్లలో 77,10,000 రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. మోడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, కార్పొరేటర్లు పర్ణం సతీష్, శ్రీరామ్ చిన్న, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, గొడవల్లి నాగరాజు, గాజుల భగవాన్, బోరగ రామారావు తదితరులు పాల్గొన్నారు. సీసీ డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంకా మరికొన్ని 5 డివిజన్లు 12, 11, 5, 44, 40 డివిజన్లు ఈరోజు 5 డివిజన్లో కలిపి 70 లక్షల 7.10 వర్కులు చేయటం ఇవాళ జరిగింది. గడప గడపకు నిధులు కానీ మరి ముడా గ్రాంట్స్ నుంచి కానీ ఈరోజు శంకుస్థాపన చేయటం, సీసీ డ్రైనేజీ అలాగే రోడ్లు ఇవన్నీ శంకుస్థాపన చేయటం జరిగింది. మరి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కిట్టుబాబు గారు వచ్చినప్పుడు ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే అవన్నీ కూడా ఇప్పుడు చేయటం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఇవాళ మచిలీపట్నంలో జరిగింది. మరి ఎక్కడ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ డ్రైనేజీ చూసినా కూడా మరి అలాగే బందరం మెడికల్ కాలేజీ, పోర్టు, హార్బరు ఇలా చెప్తుండే నిన్న మొన్న 2 రోజుల క్రితమే స్టేడియం పిల్లలు ఆడుకోవడానికి 2,50,000 పెట్టి స్టేడియం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరిగి ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం, 26 లక్షల మందికి మన మచిలీపట్నం ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూ
ఆ పనికిరాని కాగితాలు వేసుకుని ఆఫీసుల చుట్టూ పిటిషన్లు పెడుతూ జనాల జీవితాలతో ఆడుకుంటూ తిరగటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలే నిర్ణయం. 5వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, 40వ వార్డు, 44వ వార్డులో సుమారు 71 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేయర్ చిటికిన వెంకటేశ్వర గారు, అలాగే పట్టణ అధ్యక్షులు షేక్ దాదా గారు, వార్డు కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఇప్పుడు ఆఖరిలో వర్కులు స్టార్ట్ చేశారంటున్నారు. కోవిడ్ వచ్చి 2.5 ఏళ్ళు మచిలి దేశం అంతా అల్లకోలం అయిపోయి మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నది ప్రతిపక్షాలను అర్థం చేసుకోవాలి. అంత కోవిడ్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఆపకుండా సరే నా పేద ప్రజలు నన్ను గెలిపించుకున్నారని చెప్పేసి ప్రతి పథకం కూడా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆఖరిలో వర్కులు జరుగుతాయి, అన్ని వర్కులు చక్కగా జరుగుతున్నాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇది ప్రతి వార్డులో జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా జనం ఇక్కడ ఇది ఏం జరుగుతుంది ఏంటని కూడా అందరూ కూడా ఇది ఇచ్చేసి గమనిస్తున్నారు. ఇప్పుడే ఈ యొక్క రోడ్లు డ్రైన్లు అన్నీ కూడాను మరి మేయర్ గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. ఏది మాట్లాడినా కూడా ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. అది సమంజసం కాదు. ఎందువల్లంటే జరిగింది జరిగినట్టు చెప్పుకోవాలి, చేసింది చేసినట్టు చెప్పుకోవాలి. అది ధర్మం అంటారు దాన్ని. ప్రతి దాన్ని కూడా విమర్శిస్తుంటే అది ప్రజానాయకుడికే కాదు, పరిపాలకులే కాదు, ప్రజలకు కూడా అసహించుకునేటటువంటి పరిస్థితులు అన్నమాట. మా విధంగా డెవలప్మెంట్ అనేటటువంటి బందరపట్నంలో కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఏ రోడ్డు చూసినా ఏది చూసినా కూడా ఇవాళ ఈ బందరపట్నంలో అతి శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ చెప్పకల్లా చాలా విషయాలు చాలా చెప్తున్నాం మేము. కానీ 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం సామాన్య విషయం. అది దానికి కూడా రాజకీయం చేసి దేనికి పనికి వస్తాయి, అయ్యి పాతి పెడతానికి గొయ్యి కింద పనికి రావు, సెంటు భూమి దేనికి అంటున్నారు. అది ధర్మం కాదండి. మీకు మాట్లాడతామంటే ధర్మంగా మాట్లాడండి. నిన్న చూస్తే ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నాల పసుపు జెండాలతో, అది న్యాయమా? అది పట్టాలు ఇస్తుంటే దొంగ పట్టాలు అయ్యి దొంగలు పట్టాలు ఇస్తే ప్రజలు ఊరుకుంటారండి? ప్రజలు తిరగబడతారు కదా. ఆ మాత్రం కూడా మీకు తెలియదా? ధర్మంగా మాట్లాడే ధర్మంగా చేయండి. పనులు కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం నమ్మపలకండి. సఫాయి మిత్రలకు స్త్రీనిధి ద్వారా 78.15 లక్షల రుణ మంజూరు పత్రాలను, ఆయుష్మాన్ హెల్త్ కార్డులను జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పంపిణీ చేశారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఈకోసిస్టమ్ కింద సఫాయి మిత్రలకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ 113 మంది లబ్ధిదారులకు స్త్రీనిధి ద్వారా 78.15 లక్షల రూపాయల రుణ మంజూరు పత్రాలు, ఆయుష్మాన్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో న్యూఢిల్లీ నుంచి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో సంభాషించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన దేశంలోని అణగారిన వర్గాలను ఉద్దేశించి ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జనకళ్యాణ్ జాతీయ పోర్టల్ను ప్రారంభించారు. తొలుత కార్యక్రమంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న వివిధ రకాల ప్రభుత్వ పథకాల వివరాలను ఆయా బ్యాంక్ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మహిళలు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికలలో వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జన సైనికులు టీడీపీ, బీజేపీలతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా బండి రామకృష్ణ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడ్డం రాజు, వంపుగడల చౌదరి, కర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే
జన సైనికులందరూ కూడా కలిసి ఈ రోజున ఎంతో ఘనంగా ఇవాళ ఈ దండా వందనం చేశాం. జనసేన పార్టీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు ఈ ఈ రోజున పార్టీలు ఏం చేస్తున్నాయి, వైఎస్ఆర్ పార్టీ ఈ నియంత పాలన పోవాలని మా నాయకుడు ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ ఎంతో బలంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి కలిసి పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ రెండిటికి అఖండ విజయాన్ని అభ్యర్థులందరికీ కూడా ప్రకటించి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దరిద్రాన్ని వదిలించి జనసేన తెలుగుదేశం పార్టీ విజయానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలి. చాలామంది విడదీయటానికి అనేక అపోహలు ఉన్నాయి, ఏమీ లేదు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా అన్నదమ్ములాగా కలిసి వెళ్తున్నాం. ఈ విజయం కోరుకుంటున్నాం. జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి చేత జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి కూడా ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల మీద పోరాడి ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వారు ముందు నడిచారు. మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూడా కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగస్ఫూర్తిని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ మచిలీపట్నంలో 10వ ఆవిర్భావ సభ అత్యంత వైభవంగా జరిగినటువంటి సంఘటన కూడా ఈ సందర్భంగా మేము ఒకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు జనసేన పార్టీ రాష్ట్రంలోనే ముందు ఉండేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థికి వారు సహకరిస్తున్నారు. మరి రాబోయేటటువంటి దినోత్సవాన్ని మనం మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్యలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఎంతో శ్రమ కోర్చి 11 సంవత్సరాల నుంచి పార్టీని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు పడి, ఇవాళ కూడా 21 సీట్లుగా పరిమితం అయ్యామని అనేక మంది అవమానాలు చేసినప్పటికి కూడా పార్టీని నిలబెట్టి నాకు పార్టీ ముఖ్యం, నా కార్యకర్తలే, నా అభిమానులే ముఖ్యం అన్న ఉద్దేశంతో నేను ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క త్యాగ హృదయం మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రోజున బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలయికతో రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని 50వ డివిజన్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా జరిపారు. 50వ డివిజన్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా జరిపారు. డివిజన్ పరిధిలోని నారాయణపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భవతులకు శ్రీమంతం చేశారు. తక్కువ వ్యయంతో అధిక పౌష్టికాహారం పొందే అవకాశాలను ఈ సందర్భంగా వక్తలు వివరించారు. 6 నెలలు నిండిన పిల్లలకు బాలామృతం వినియోగం, రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అలాగే బాలింతలకు, గర్భవతులకు వైద్య పరీక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ గ్లోరీ, మాలతీదేవి, ఎంఎస్కే లక్ష్మి, అర్బన్ హెల్త్ సెంటర్ వర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. సుందరయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ రోజుకొక టాపిక్ తీసుకొని దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లల్లో ఎత్తులు బరువులు తీయడం. మరి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల ఎత్తులు బరువులు తూచి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ ఎత్తు బరువు సక్రమంగా పెరగాలి అంటే మంచి పోషకాహారం బిడ్డలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ పోషకాహారం ఏంటి, ఏ వయసులో ఎలాంటి ఆహారం పెట్టాలి అనేది పిల్లలకి అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా 6 నెలలు నిండిన బిడ్డలందరికీ ఈ అనుబంధ పోషకాహారం మొదలు పెట్టాలి. అలాగే ఈ అనుబంధ పోషకాహారంలో ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఒకే రకమైన ఆహారం కాకుండా
వైవిధ్యం ఉండేలాగా వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు తయారు చేసి పెట్టాలి అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఎత్తు బరువు తూయించుకున్న తర్వాత బిడ్డ మరి సక్రమంగా ఎత్తు పెరుగుతున్నారా లేదా అనేది తల్లికి అవగాహన కల్పిస్తూ ఆ బిడ్డ సక్రమమైన ఎత్తు బరువు పెరగాలి అంటే ఎలాంటి పోషణ ఇవ్వాలి అనేది కూడా తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈ విషయాలన్నీ తల్లులందరూ అర్థం చేసుకుని ఆ బిడ్డల ఆరోగ్యం గురించి ఎవరి బిడ్డ ఆరోగ్యం ఆ తల్లి బాధ్యత అని గుర్తించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.